ఇక ఐ న్యూస్తో పిలుపు మేరకు రాజమహేంద్రవరంలో ఇక ప్రజలు కదిలి వచ్చారు. మెడికో ప్రియాంకకు కన్నీటి నివాళులు అర్పించారు. వైద్యులు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా స్వచ్ఛందంగా తరలివచ్చారు. ప్రియాంకను కారుతో ఢీకొట్టినటువంటి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఇక బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం చేయాలంటూ కోరుతూ ఐ న్యూస్ ఆధ్వర్యంలో భారీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఇక మరింత సమాచారం మా కరెస్పాండెంట్ గణేష్ ఇప్పుడు అందిస్తారు. ప్రియాంక ఘటనలో వాస్తవాలను పోలీసులకు ప్రభుత్వానికి ముందుంచేటువంటి ప్రయత్నం ఐ న్యూస్ చేసింది. దీంతో డాక్టర్ ప్రియాంక కుటుంబానికి న్యాయం చేసే దిశగా ఇప్పటికే ప్రభుత్వం ఆర్థిక ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. అయితే డాక్టర్ ప్రియాంక ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి ఐ న్యూస్ కోరుకుంటుంది. ఎందుకంటే ముందు నుంచి కూడా వాస్తవాలను వెలికి తీసాం, ఆ కుటుంబానికి అండగా నిలిచే ప్రయత్నం చేసాం, ఆ కుటుంబంతో ఎప్పుడూ కూడా సంప్రదింపులు జరిపి ఆ ప్రియాంక బతకాలి అని చెప్పి ఆంక్షించాం. కానీ నిందితులు చేసినటువంటి దురాఘాతానికి ఆమె ఈ లోకం విడిచి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ప్రస్తుతం రాజమండ్రి నగరంలో ఐ న్యూస్ క్యాండిల్ ర్యాలీ పిలుపుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు నగర ప్రజలు. ఏదైతే ప్రసాద్ ఆదిత్య మాల్లో ఘటన జరిగిందో ఆ ప్రదేశంలో మనం ఉన్నాం. ఇదే క్రమంలో ఆమె ఎక్కడైతే ఘటన జరిగిందో ఆ ప్రాంతం నుంచి మనం చూస్తున్నాం కదా. ఇదే డాక్టర్ ప్రియాంక ఎవరైతే ఉన్నారో ఆమె ఈ స్పాట్లోనే ఇదే మాల్లోకి చివరిసారిగా వచ్చారు. ఎప్పుడైతే ఘటన జరిగిందో ఆమె ఈ లోకంతో సంబంధాలు తెగిపోయాయి, పూర్తిగా బ్రెయిన్ డెడ్ అయ్యి ఈ లోకంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి నిన్నటి వరకు ఉంది. నిన్న 3:30 ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఆ కుటుంబానికి అండగా ఐ న్యూస్ నిలుస్తుంది. ఇదే క్రమాల్లో మనం చూస్తున్నాం రాజమండ్రి నగరంలో ఐ న్యూస్ పిలుపుతో వచ్చారు. ఇదే క్రమంలో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు ఈ ఘటన మొత్తం కూడా మొదటి నుంచి ఫాలోఅప్ చేస్తున్నారు, ఐ న్యూస్ కూడా ఫాలోఅప్ చేసింది. ఏమంటారు, ఆ కుటుంబానికి న్యాయం జరగాలంటే ఏం చేయాలంటారు? కుటుంబానికి న్యాయం జరగాలండి. ఎందుకంటే వెంటనే స్పందించినట్టయితే గవర్నమెంట్ వారు ఇక్కడ ఉన్న రాజకీయవేత్తంగా కూడా వెంటనే స్పందించినట్టయితే ఆ అమ్మాయికి కూడా కొంచెం న్యాయం జరుగుతుందండి. ఆ అమ్మాయి ఆత్మకు శాంతి కలగాలని మేమందరం కోరుకుంటూ ఈరోజు క్యాండిల్ ర్యాలీ చేస్తున్నామండి. ఏమంటారు, ఆ కుటుంబానికి బాసటగా నిలవాలంటే ప్రభుత్వం ఏం చేయాలి, పోలీసు యంత్రాంగం ఏం చేయాలి? అమ్మాయికి వెంటనే జరగగానే గవర్నమెంట్ అన్నది స్పందిస్తే కొంచెం అమ్మాయి నిలబడినండి. కొంచెం స్పందించడం లేని వలన అమ్మాయి మనకి దక్కలేదు. అలాగే ఆడవాళ్ళకి అందరికీ రక్షణ కలగాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ అమ్మాయి అయిపోయింది, రేపొద్దున ఇంకా అమ్మాయి అవదా? అందుకు నేను మద్యం అన్నది అరికట్టాలని అనుకుంటున్నాను. విద్యార్థులు కూడా చాలా మట్టికి పాడైపోతున్నారు. గుళ్ళు అన్నది అసలు ఏమి ఉండట్లేదు. వీధికి ఒక గుడైనా ఉండేది, అసలు ఇప్పుడు వీధికి ఒకటి మద్యం అన్నది ఏర్పాటు అవుతుంది. పిల్లల్ని చూస్తుంటే క్రమశిక్షణలు ఉండట్లేదు, అది తాగడం వల్ల. మొగోడు అన్నా కూడా తాగితే మనిషి ఉండట్లేదు, ఎలాగుంటున్నాడో కూడా తెలియట్లేదు. అలాంటిది కొంచెం అరికట్టాలని నేను కోరుతున్నాను. ఆడవాళ్ళకి రక్షణ కావాలి మెయిన్. ఎలా చూస్తున్నారు ఈ ఎపిసోడ్ మొత్తాన్ని? ఆ కుటుంబానికి న్యాయం జరగాలంటే ఏం చేయాలి? కుటుంబానికన్నా ముందుగా మహిళలకు జాగ్రత్త ఉండాలండి. ఎందుకంటే మద్యం మత్తులో చేశాడు అనేసి అంటున్నారు కదా. ఇప్పుడు ఈ రోజు ఒకటి అయిపోయింది, రేపు ఇంకొకటి ఇదే జరిగితే అది కూడా ఇలాగే మద్యంలో తాగి చేశాడు అని కొట్టేవేతకు ఖచ్చితంగా జరుగుతుంది. ఇది ప్రతి మహిళకు గౌరవం ఇచ్చి ఆ కుటుంబానికి న్యాయం చేసి అమ్మాయికి న్యాయం జరగాలి. అది మెడికో ప్రియాంక ఆత్మ శాంతించాలంటే, ఆ కుటుంబానికి న్యాయం జరగాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ప్రియాంక చనిపోవడం అన్నది మనకు చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఇక్కడ ఇన్సిడెంట్ జరగగానే ఆ అమ్మాయి ఒక విద్యార్థిని. జిఎస్ఎల్ హాస్పిటల్ కన్నా మించింది రాజమండ్రిలో ఏ హాస్పిటల్ లేదు నాకు తెలుసున్నంత వరకు. రాజమండ్రిలో ఇంత పెద్ద జిఎస్ఎల్ హాస్పిటల్ పెట్టుకుని మనం ఆ అమ్మాయి అక్కడే చదువుతుంది కదా, అమ్మాయి అక్కడే స్టూడెంట్ కదా, అక్కడ వైద్యం చేయించకుండా 500 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్లో చేయించడానికి గల కారణాలు ఏంటండి? ఇక్కడ చేయించవచ్చు కదా, ఇక్కడ చేయిస్తే అమ్మాయి బతికేదేమో. హైదరాబాద్ తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏంటండి? నైట్కి నైట్ ఒక బ్రెయిన్ డెడ్ అయిన అమ్మాయిని, తల మీద అలా కారు ఎక్కిచ్చేసిన అమ్మాయిని అంత దూరం, మామూలుగా హెల్త్ బాగోలేని వాళ్ళు కూడా పక్క ఊరు తీసుకెళ్లాలంటే మనం భయపడతాం కదా, అలాంటి అమ్మాయిని ఎక్కించేశాడు, వాడు కారు ఎక్కించేశాడు మద్యం మత్తులో ఉండి. ఆ అమ్మాయి గిలగిలా కొట్టుకుంటున్న అమ్మాయిని ఇక్కడ మన జిఎస్ఎల్ హాస్పిటల్స్ ఉన్నాయి, రాజమండ్రిలో చాలా స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి, ఇవన్నీ వదిలేసి హైదరాబాద్ తీసుకువెళ్లాల్సిన పని ఏంటని నేను అడుగుతున్నాను. ఎవరైతే ఉన్మాదంతో, ఎవరైతే డబ్బు మదంతో ఆ అమ్మాయిని ఇలాగ యాక్సిడెంట్ చేసి చంపారో వాళ్ళను కూడా ఇదే రకంగా శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ తల్లిదండ్రులకి
మనం ఏదో సాయం ప్రభుత్వం ఆల్రెడీ కఠిన చర్యలు తీసుకుంటున్నాం, నిందితుల్ని రిమాండ్కి పంపించాం, హత్యాయత్నం కేసు నమోదు చేసామని చెప్తుంది. ఏండి మద్యం మత్తులో చేశాడంటున్నారు. తెల్లవారులు 24 గంటలు 24 అవర్స్ మద్యం షాపులు తీసున్నాయి. దానికి గవర్నమెంట్ ఏం సమాధానం చెప్తుందండి? వాళ్ళకి తగిన శిక్ష అన్నది పడాలి. ఇది పునరావృతం కాకూడదు. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకూడదు. గల్ఫ్లో ఎలా జరుగుతాయండి, ఉరి తీసేస్తారు కదా ఆడపిల్ల జోలికి వెళ్తే, అలాగే ఇది ఇక్కడ కూడా అలాంటి శిక్షలు వస్తేనే కానీ ఈ పునరావృతం కావండి. రాజమండ్రి నగరంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఎలా ఉండాలి నగరంలో? రాజమండ్రిలో ఇప్పుడు డాక్టర్ ప్రియాంక మృతి అనేది చాలా దురదృష్టకరం. ఎక్కడి నుంచో మన జిఎస్ఎల్ హాస్పిటల్కి చదువు కోసం వచ్చిన అమ్మాయి ఇక్కడ సినిమా చూడడానికని వచ్చి అనుకోని రీతిలో దురదృష్టవశాత్తు మృతి చెందడం అనేది చాలా బాధాకరం, అందరికీ బాధ కలిగించింది. మనం ఎన్ని కంటి తుడుపు చర్యలు చేసినా, ఎంత ఎక్స్గ్రేషియా ప్రకటించినా కూడా ఆవిడ ప్రాణాలు తిరిగి తీసుకురాలేము. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని సందర్భంగా కోరుకుంటున్నాను. ఇక్కడ మన ప్రభుత్వం తరఫున చేయాల్సింది ఏంటి అంటే, మనకు ఖచ్చితంగా శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయి నగరంలో. వీటి మీద కఠినంగా చర్యలు తీసుకొని పోలీస్ శాఖతో సమన్వయం చెంది ఖచ్చితంగా అవగాహన సదస్సు, ఖచ్చితంగా యువతకి గంజాయి కానీ మద్యం కానీ బారిన పడి విచ్చలవిడిగా రోడ్ల మీద తిరుగుతున్నారు. వీళ్ళందరినీ కూడా మనం కొంచెం కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం తరఫున చేయాలి. ఈ ఘటనను వెలుగులో తీసుకొచ్చి ప్రజల్లో అవగాహన కలిగించి అధికారులు కదలిక తీసుకొచ్చినటువంటి ఈ ఐ న్యూస్ కథనానికి నేను డాక్టర్ జి సోమరాజు నాయుడు, గోదావరి మూవీస్ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా మా యూనియన్ తరఫున, అలాగే ఈ మహిళా సంఘాల అందరి తరఫున కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు ఐ న్యూస్కి తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ. పెద్దవారు ఏమంటారు అసలు ప్రియాంక ఘటన విషయం? ఎస్, నేను ఒక డాక్టర్నండి. నేను ఒక డాక్టర్గా ఇతర ఆ అమ్మాయి అనుకోకుండా అన్యాయంగా మృతి చెందడం అనేది చాలా బాధాకరమైన విషయం. దీని విషయం గురించి ప్రభుత్వం వారు సరైన చర్యలు తీసుకున్నారని అనుకున్నాను. కానీ ఒక డాక్టర్గా సైంటిఫిక్గా నేను చెప్పేది ఏమిటంటే, యువకులకి కౌన్సిలింగ్ ఇవ్వాలండి. కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని సరైన మార్గంలో పెట్టాలి. సరైన మార్గంలో పెట్టడానికి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి, మనం డ్రింక్ చేయడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి వాళ్ళకి ఇచ్చేయాలి. అఫ్కోర్స్ వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు శిక్ష అలాగా తప్పదు. దట్ ఈస్ ఇన్ఎవిటబుల్, వీ కెనాట్ అవాయిడ్ ఇట్. ఓకే, బట్ స్టిల్ ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే వాళ్ళకి, యువతకి ముఖ్యంగా కౌన్సిలింగ్ ఇవ్వాలండి. కౌన్సిలింగ్ శిక్షణా తరగతులు ఇవ్వాలి, వాళ్ళని లైన్లో పెట్టాలి. అది దట్స్ ఆల్, అంతకన్నా నేను ఎక్కువ చెప్పను. థ్యాంక్ యూ. మనం చూస్తున్నాం కదా, ప్రియాంక ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి ఐ న్యూస్ ఇచ్చినటువంటి పిలుపుతో చాలామంది ఈ ఘటనా ప్రదేశానికి వచ్చి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి పాల్గొంటున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం. తొలుత ఐ న్యూస్ ఏవైతే వాస్తవాలను ప్రసారం చేసిందో దీంతో పోలీసు యంత్రాంగంలోనూ ప్రభుత్వంలోనూ కదిలికి వచ్చింది. ఆ కుటుంబాన్ని ఆదుకునే దిశగా కూడా మనం ప్రయత్నం చేశాం. దీంతో ప్రభుత్వం కదలికి వచ్చి నిందితుల మీద కఠిన చర్యలు తీసుకోవడంతో పాటుగా నా కుటుంబానికి ఆర్థికంగా 20 లక్షలు ప్రకటించింది. మరొక పక్క జిఎస్ఎల్ యాజమాన్యం కూడా 20 లక్షలు ప్రకటించడం జరిగింది. ఈ విధంగా కుటుంబానికి న్యాయం చేసే దిశగా కూడా మనం ఏదైతే క్యాండిల్ ర్యాలీ చేపట్టామో, పెద్ద ఎత్తున నగరంలో ఉన్నటువంటి మహిళలు స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి ఈ ఘటనా ప్రదేశంలో ఆమె శాంతి చేకూరాలి అని చెప్పి, ఆ కుటుంబానికి అండగా నిలవాలి అని చెప్పి అందరూ కూడా ఇక్కడ పాల్గొంటున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ఏదైతే ప్రసాద్ ఆదిత్య మాల్ వద్ద ఘటన జరిగిందో ఆ ప్రదేశం నుంచి కోరుకుంటూ ఉన్నారు. కేవలం బాలుతో గణేష్, ఐ న్యూస్, ప్రసాద్ ఆదిత్య మాల్, ఏవి అప్పారావు రోడ్, రాజమండ్రి నుంచి.